ధీరజ్ అయితే ప్రేమ కోసం కూడా డిష్ రెడీ చేసైతే తీసుకొని వస్తాడు. అది చూసి "ఏంటిది? ఈ రెండోది ఎవరికి?" అని అంటే "నీకే" అని అంటూ ఉంటాడు ధీరజ్. "ఏంటి నాకే? ఇది నమ్మొచ్చా? నిజమేనా?" అనైతే అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనేసరికి "నీవు ఒక్కదానికే మళ్ళీ ఏం వంట చేసుకుంటావని నాతో పాటు నీకు కూడా చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు ధీరజ్. ఆ మాటలకి ఓహ్! అని చెప్పేసి నిజంగా నువ్వు చెప్తుంటే ఇది వింత నిజమా అన్నట్లుగా ఉంది. నిజంగా షాకింగ్‌గా ఉంది. "నువ్వు నా కోసం వంట చేసి తెచ్చావా?" అని చెప్పేసైతే ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. "ఇది నమ్మొచ్చురా" అనైతే అంటూ ఉంటుంది. "ఎక్స్ట్రాలు చేయకు. ఒక్కదానికి వంట చేయలేవని చేసి తీసుకొస్తే ఎంత ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? తీసుకో" అని చెప్పేసైతే ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ధీరజ్ చేతిలో ఉన్న బౌల్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకొని ప్రేమ అయితే ధీరజ్‌తో పాటు కూర్చొని తాగడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతున్న ధీరజ్ వైపు చూస్తూ "తాగొచ్చా?" అనైతే అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనగానే "ఏమి అలా చూస్తున్నావు?" అని అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రేమ అయితే "అది కాదు" అని చెప్పేసి తాగుతూ ఉంటుంది. అలా తనిచ్చిన డిష్‌ని అయితే తాగుతూ ఉంటుంది ప్రేమ. అలా తాగగానే "నిజంగా సూపర్‌గుంది తెలుసా" అని చెప్పేసైతే చాలా ఇదిగా కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటుంది. అలా కాంప్లిమెంట్ ఇవ్వగానే ధీరజ్ అయితే ప్రేమకసి అలా చూస్తూ ఉంటాడు. "నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉందిరా. ఒకవేళ చదువు అటు ఇటు అయ్యి నువ్వు ఎటు సెటిల్ అవ్వకపోతే టిఫిన్ షాప్ పెట్టైనా నువ్వు బతికేస్తావు. నీకు వంటవాడిగా మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ అయితే ప్రేమకసి అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే నిజంగా నువ్వు ఎలా అయినా సెటిల్ అయిపోతావు. చదువు పరంగా కాకపోయినా టిఫిన్ షాప్ పెట్టుకొనైనా సెటిల్ అయిపోతావు అనైతే అంటూ ఉంటుంది.